కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని మొదలైన వాళ్ళు తనకి కావలసిన వాళ్ళందరూ చుట్టూ కూర్చునుండగా వార్త వచ్చింది. లాక్షాగృహం కాలిపోయింది. ఒక ఆడదాని అస్థిపంజరం, 5 పురుషుల యొక్క అస్థిపంజరాలు దొరికాయి. ఈ వార్త వినగానే లోపల ఎంత ఆనందపడిపోయాడో. ఏడుస్తున్నాడు. పాపం భీష్ముడు వచ్చాడు, ద్రోణుడు వచ్చాడు, కురుపుడు వచ్చాడు, విదురుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎలా ఏడుస్తున్నట్టున్నాడో అలాగే ఏడుస్తున్నట్టు విదురుడున్నాడు. అక్కడే ఉన్నారు ఏడుస్తున్నట్టున్న వాళ్ళు. రక్షించి రక్షింపబడి ఉన్నారని తెలియనట్టుగా ఏడుస్తున్నవాడు ఒకడు. తాను భక్షిద్దామనుకున్న వాళ్ళు భక్షింపబడలేదని తెలియక భక్షింపబడ్డారనుకుని ఏడుస్తున్న వాళ్ళు కొందరు. ఇది అన్నీ తెలుసున్నవాడు ఈశ్వరుడు. ఎవరు ఏడవాలో అందరూ ఏడుస్తున్నారు. కానీ ఏడిచిన వాడిని చూసి